తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాలు వారోత్సవాలు 6వ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలింతలకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, పీడియాట్రిక్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యాంబ తల్లిపాల ఆవశ్యకతను తెలియజేశారు. బిడ్డలకు తగిన పోషకాలు అందాలంటే తల్లిపాలు సమృద్ధిగా అందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి, బ్యాంక్ సిబ్బంది, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. ధాత్రి మిల్క్ బ్యాంక్ అన్నది 2023 ఫిబ్రవరి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తుంది. తల్లులు ప్రస్తుతము తల్లిపాలు బిడ్డలకు అవసరమైనప్పుడు కొంతమందికి సరిగ్గా మిల్క్ అది లేకపోతే ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకి ఈ మిల్క్ బ్యాంక్ నందు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ ఇబ్బందులను ఎలా అధిగమించాలి వాళ్ళకి అంతా కూడా, ఎస్పెషల్లీ మొదటిసారి గర్భిణీ దాల్చి ప్రసవం అయిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇబ్బందులను అధిగమించి వాళ్ళని మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడానికి కౌన్సిలర్స్ ఉంటారు, లేడీ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ని ఏంటి అంటే మన దగ్గర ఫ్రిడ్జ్లో కూడా దాచిపెట్టి ఉంచుతారు. సో ఈవేళ మనం ఆవిష్కరించిన ఘట్టం ఏంటి అంటే, ఎవరైనా ఈ మిల్క్ బ్యాంక్ నుంచి దాతలు అంటే మనం తల్లులకి ఎక్కువైన పాలు సేకరించి ఆ పాలుని మన దగ్గర ఉన్న పిల్లలకి పాలు సరిపడని పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పేసి, జస్ట్ లైక్ ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అయితే ఎలా పనిచేస్తుంది, రక్తం వేరే వాళ్ళ నుంచి తీసుకొని అవసరమైన వాళ్ళకి మనం రక్తం ఇస్తున్నాం, అట్లాగే మిల్క్ బ్యాంక్ కూడా దాతల నుంచి మిల్క్ సేకరించి పాలు సరిపడని పిల్లలకి, ఎస్పెషల్లీ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి, అంటే ప్రీటర్మ్ బేబీస్ అంటాం మనం, ఈ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఏంటి ఇవ్వడానికి అని చెప్పేసి సంకల్పించాము. అది మొట్టమొదటిసారిగా ఒక బిడ్డకి ఈవేళ ఇవ్వడం జరిగింది. ఒక ఫీడ్కి 20 ml చెప్పిన మనం ఇస్తున్నాము. ఇది ఏం జరుగుతుందంటే, తల్లులకి పాలు ఎక్కువైన తల్లులు అది తీసుకొని వచ్చి ఈ బ్లడ్ బ్యాంక్లో స్టోర్ చేస్తే, వాళ్ళు స్టోర్ చేసి తర్వాత ఎవరైనా తల్లులకు కావాల్సినప్పుడు దాన్ని మళ్ళీ పాస్చరైజేషన్ ఎందుకంటే మళ్ళీ ఏమి ఇన్ఫెక్షన్స్ అన్నీ ఏమీ రాకుండా ఫీడ్కి 20 ml చెప్పిన ఫీడ్స్కి ఇస్తారు. సో ఆ మిగతా పాలని రాత్రి కనుక మిల్క్ బ్యాంక్ పనిచేయదు కాబట్టి ఆ మిగిలిన పాలను మనకు దాచుకుంటానికి ఫ్రిడ్జ్ అవసరం అవుతుంది. ఈ పీడియాట్రిక్స్ హెచ్ఓడి డాక్టర్ మాణిక్యాంబ గారు ఎంతో ఉదారతతో ఒక ఫ్రిడ్జ్ కొనివ్వడానికి కూడా ఈవేళ ముందుకు వచ్చారు. అది ఎంతో గర్హనీయమైన విషయం. ఆ మిల్క్ బ్యాంక్లో ఆ పాలు ఆ ఫ్రిడ్జ్లో దాచుకొని తల్లి బిడ్డకి ఎప్పుడు కావాలంటే కనుక అప్పుడు పట్టచ్చు. ఇది మేము ఓన్లీ నెల తక్కువ పిల్లలకి అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎందుకు నెల తక్కువ పిల్లలకి అంటే, వీళ్ళకి పట్టుపాలు అంటే డబ్బా పాలు కానీ గేదె పాలు కానీ పడితే తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి పాలు అరుగుదల కూడా అంతగా ఉండదు. అందుకని చెప్పి ఈ పిల్లలకైతే మాత్రం ఈ దాతలు ఇచ్చిన మిల్క్ ఎస్పెషల్లీ నెలలు తక్కువ పిల్లలకి ఇవ్వడానికే సంకల్పించాము. మత్స్యకార గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడి వర్మ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నప్పుడు వేటగాళ్లు వేటకెళ్ళేటప్పుడు ఇబ్బందికర పరిస్థితి అని 2 రోడ్లు వేసాం. 80 లక్షలు అటు 40 మల్టీపర్పస్ హాల్ కట్టాం. తుఫాను ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉండడానికి. దాన్నేమో ఇప్పుడు ఆ ప్రభుత్వం అద్దెకి ఇచ్చేసింది. దాన్ని కూడా ఖాళీ చేస్తాం. ఇక్కడ ఎండి చేపలు ఎండబెట్టుకోవడానికి 12 ప్లాట్ఫారాలు మా ఏమిలో కట్టాం. ఇంకా కావాలంటున్నారు. అవి ప్లాట్ఫారాలు కూడా ఫిషరీస్కి చెప్తాం. అలాగే ఏదైతే కరెంట్ ఉందో కరెంటు కూడా ఆల్రెడీ త్వరలోనే 10-15 రోజుల్లో కరెంట్ వస్తుంది. ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుద్ది. మత్స్యకారులు కూడా అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తామని చెప్తారు. మెస్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న వార్డెన్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూరగాయలు చేతపట్టి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఫణీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ విద్యార్థుల సమస్యలను పట్టించుకునే నాదుడే లేరని వాపోయారు. ధరలు పెరుగుతున్నా మెస్ ఛార్జీలు మాత్రం పెంచడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు విద్యార్థులకు ఒక రోజుకి 55 రూపాయలు మెస్ ఛార్జీ
ఛార్జీ ఇస్తుంటే నేరాలు చేసిన ఖైదీలకు మాత్రం 85 రూపాయలు మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. కొన్ని హాస్టల్స్ లో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత నెల 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు హాస్టల్ సందర్శన చేయడం, అలాగే విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్లో రాష్ట్ర పిలుపు మేరకు నిర్వహించడం జరిగింది. ఇందులో హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మా దృష్టికి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి హాస్టల్లో కూడా విద్యార్థులకి నాణ్యతమైన పౌష్టికాహారం అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ప్రస్తుత ధరలు చూస్తూ ఉంటే ఆకాశం తాగే పరిస్థితి కనబడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రోజుకి 53 రూపాయలు కేటాయించి నెలకి ఒక విద్యార్థినికి 1600 రూపాయలు మాత్రం ఇస్తా ఉంది. ఈరోజు చూసుకుంటే మానభంగాలు, అత్యాచారాలు, దొంగతనం చేసినటువంటి ఖైదీలకి రోజుకి 87 రూపాయలు పైబడి ఇస్తా ఉంటే ఈ రోజు ఈ దేశం భవిష్యత్తుకి వాళ్ళకి పేదరికం నిర్మూలన చేయడం కోసం ఉన్నత విద్యాభ్యాసం చేసేటువంటి విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చి కళాశాల సిటీల్లో చదువుకున్న విద్యార్థులు హాస్టల్ విద్యార్థులకి ఎక్కడ కూడా నాణ్యతమైన భోజనం అందించే పరిస్థితి కనపడలేదు. మీరు చూసుకుంటే విద్యార్థులకి కడుపు నిండా తిండి, ఉన్న బట్ట, అలాగే కళాశాలలో చూసుకుంటే ఇప్పటికీ కూడా టీచర్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కూడా ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తాను. ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి నెలకి 2500 రూపాయలు కేటాయించాలి. అలాగే విద్యార్థులు నెలవారీ ఖర్చులకు సంబంధించి కాస్మెటిక్ ఛార్జీలు గతంలో ఇచ్చేవారు. దాదాపు విద్యార్థులు పూర్తిగా కాస్మెటిక్ ఛార్జీలు అంటే మర్చిపోయే పరిస్థితి ఈరోజు గతంలో ఉన్న వైసీపీ కావచ్చు, ప్రస్తుత టీడీపీ ఎన్డీఏ కూటమి కావచ్చు, ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి ఈరోజు విద్యార్థులు తీసుకొచ్చారు. మేము ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుత ధరల కనుక మెస్ ఛార్జీలు పెంచాలి, పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు రిలీజ్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రతి విద్యార్థి శాశ్వత వసతులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్, కమిటీ పోస్టులు కూడా త్వరగా భర్తీ చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాను. అలాగే గత వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఏదైతే ప్రైవేట్ కళాశాల ఫీజు విద్యార్థులు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది తొలగించడం జరిగింది. గతంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అనేక ఉద్యమాలు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ స్పందించే పరిస్థితి లాగే ఈరోజు కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా సరే గతంలో యువన బాధ్యతల్లో జీవో నెంబర్ 107, 108 అలాగే పీజీ విద్యార్థులు శాపంగా జీవో నెంబర్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినామిరం గ్రామంలోని ఇమాన్యుయల్ చిల్డ్రన్స్ హోమ్ లో చిన్నారులకు బుక్స్ పంపిణీ చేశారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేశారు. అలాగే పిల్లలకు అవసరమైన రగ్గులు, దుప్పట్లు, బుక్స్, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బంధన పూర్ణచంద్రరావు, చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు అనురాధ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వర్గాల ఆశాజ్యోతి మా గురువర్యులు రాజ్యసభ సభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ మోపుదే వెంకటరమణారావు గారి జన్మదినాన్ని ఈరోజు పురస్కరించుకొని ఈ యొక్క ఇమాన్యుయల్ చిల్డ్రన్స్ హోమ్లో ఈరోజు చిన్నారులకు ఈ యొక్క ఫ్రూట్స్, అలాగే దుప్పట్లు, రగ్గులు, బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏటా మేము ఈ యొక్క హోమ్లో చేయటం జరుగుతుంది. మా పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రంలో ప్రముఖులైనటువంటి శ్రీ మోపుదే వెంకటరమణారావు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి ఉండాలని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఈ యొక్క ప్రాంత అభివృద్ధిలో ఆయన కీలకంగా ఉంటూ ఈ యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మరింత పాటుపడాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన అభిమానులుగా మేము చేస్తున్నాం. ఏలూరు నగరంలో నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ కుమార్ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారి బంధువులకు ఫోన్ చేసి వారికి లైసెన్సులు తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాలను తిరిగి తీసుకెళ్లాలని సూచించారు. ఆటోలకు ఎలక్ట్రానిక్ ప్లేట్లను అమరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్లు సరిగా లేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకపోయినా మొదటిసారి జరిమానాతో సరిపెట్టి రెండో పర్యాయం ఇలాగే పట్టుబడితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్లు నడిపేవారు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమిళనాడుకు చెందిన బోటుకు బంగాళాఖాతంలో అగ్ని ప్రమాదం, మత్స్యకారులను కాపాడిన కాకినాడ కోస్ట్ గార్డ్ సిబ్బంది. అన్నవరం సత్యనారాయణ స్వామికి అందిన 2 కోట్ల విలువైన వజ్రాల ఆభరణం విరాళంగా అందజేసిన ప్రముఖ వ్యాపారవేత్త మట్టే సత్యప్రసాద్.
విశాఖలో వైసీపీకి గట్టి షాక్. జనసేన తీర్థం పుచ్చుకున్న 5 కార్పొరేటర్లు. విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచండి. విశాఖలో వినూత్న రీతిలో నిరసన తెలియజేసిన విద్యార్థి సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.